మనందరికీ షాహీన్ అఫ్రీది గుర్తే ఉంటాడు. 2021 T20 వరల్డ్ కప్ ఎవరు మర్చిపోరు. ఎందుకంటే అప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి మ్యాచ్ జరిగితే ఈ షాహీన్ అఫ్రీది 3 వికెట్లు అయితే తీయడం జరిగింది ఆ మ్యాచ్లో. ఒకరు విరాట్ కోహ్లీ, 2 రోహిత్ శర్మ, 3 కేఎల్ రాహుల్, ముగ్గురిది తీసేసినాడు అనమాట. ఎవరన్నా వికెట్ తీస్తే సెలబ్రేషన్ చేసుకుంటారు, తర్వాత కామ్ అయిపోతారు. కానీ ఇతను మాత్రం అట్ట కాదు. 3 వికెట్లు తీసిన తర్వాత గ్రౌండ్ మొత్తం తిరగతూ వాళ్ళు ఎట్లయితే ఏ విధంగా అవుట్ అయినారో ఆ విధంగా గేల్ చేసి పడేస్తూ, మెయిన్గా విరాట్ కోహ్లీ సో సెలబ్రేషన్ చేస్తూనే ఉన్నాడు, గ్రౌండ్ మొత్తం తిరగతానే ఉన్నాడు. అయితే విరాట్ కోహ్లీ వికెట్ నేనైతే మెయిన్ వికెట్ తీశాను, ఇక నేను వరల్డ్లోనే నెంబర్ 1 బౌలర్ అని చెప్తూ తిరుక్కుంటా ఉన్నాడు అనమాట. చాలా సందర్భాల్లో అయితే చెప్పడం జరిగింది అతను. రీసెంట్గా ఏమైంది తెలుసా, మనందరూ తెలిసిన విషయమేగా. విరాట్ కోహ్లీని ఎవడైతే అంటాడో వాడు అంటే ఎవడు తీసుకున్న గోతులు వాడో పడతాడు అన్నట్టు అతనైతే ఒక 1 year అయితే బ్యాన్ కాబోతా ఉన్నాడు క్రికెట్ బోర్డు నుంచి, ఏది పాకిస్తాన్ నుంచి. ఏమైంది అంటే మెయిన్ విషయానికి వచ్చేస్తే, ముందుగా బాబర్ అజాన్ని కెప్టెన్ చేసినారు కదా ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏదైతే ఉందో. కెప్టెన్ చేసినప్పుడు ఫస్ట్ కొన్ని మ్యాచ్లు అయితే గెలుస్తూనే ఉన్నాయి, బాగానే గెలుస్తూ ఉన్నారు. దాని తర్వాత ఏమైందంటే వరుసగా అపజయాలు అయితే వెంటాడుతూనే ఉన్నాయి ఆ టీంకి. ఓడిపోవడంతో ఇంకా ఏం చేసినారంటే షాహీన్ అఫ్రీదీకి అయితే కెప్టెన్సీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. బాబర్ అజంని తొలగించారు, కానీ టీంలో నుంచి అయితే తొలగించలేదు కెప్టెన్సీ నుంచి. పోనీ ఈ బాబర్ అజం వచ్చి ఏమన్నా పొడిచాడా అంటే అతను పొడిచింది కూడా ఏం లేదు. అతను మరీ బాబర్ అజం కెప్టెన్సీ ఉన్నప్పుడే ఎక్కువ గెలుస్తా వచ్చినాయి, ఇతనైతే మరీ దారుణం అనమాట. ప్రతి ఒక్క మ్యాచ్ ఎక్కువ మోతాదులో ఓడిపోతానే ఉన్నాయి పాకిస్తాన్. సో అందువల్ల ఇంకేం చేసినారంటే ఈ షాహీన్ అఫ్రీది రీసెంట్గా అతను కూడా అయితే తీసేయడం జరిగింది. T20 వరల్డ్ కప్ జరిగింది కదా, దానికి బాబర్ అజంకి అయితే మళ్ళీ కెప్టెన్సీ పగ్గాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే వాళ్ళు క్వాలిఫై కూడా అవ్వకుండా సో వెళ్ళిపోయినారు ఇంటికి. దీని గురించి హెడ్ కోచ్ అంటే కొన్ని విషయాలు అయితే మాట్లాడడం జరిగింది, అంటే పాకిస్తాన్ బోర్డు కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. అసలు మా టీం ఎందుకని క్వాలిఫై కూడా కాకుండా త్వరగా ఇంటికి వెళ్ళిపోయినారు, దీని గురించి మీరు మీకు అనిపించింది కొన్ని మాటలు చెప్పమంటే ఏమని చెప్పినాడు తెలుసా. మీ టీంలో అసలు రెస్పెక్టే లేదు, కోచ్ ఉన్నాడే అరే కొంచెం భయంగా ఉండాలి అనేసి అసలు ఏం లేదు. ఆ డ్రెస్సింగ్ రూమ్లో చూస్తే యాడో మనం బయట ఏ విధంగా అయితే యాటిట్యూడ్గా ఉంటారో డ్రెస్సింగ్ రూమ్లో ఆ విధంగా చేతులు వేసుకుంటా ఒకరినొకరు నవ్వుకుంటా వెగిటిగా మాట్లాడుకుంటా ఆ కాళ్ళు వేసుకుంటా ఈ విధంగా అసలు అన్మెచ్యూర్గా అయితే ప్రవర్తిస్తూ ఉన్నారు. మీకు ముందు మీ ప్లేయర్స్లోనే క్రమశిక్షణ లేదు, ఇంకా ఆటలో ఏముంటుంది క్రమశిక్షణ అని చెప్పేసి మామూలుగా అయితే ఇవ్వలేదు. మెయిన్గా చెప్పింది షాహీన్ అఫ్రీది గురించే. అతను అసలు వరస్ట్గా ఉన్నాడు అందరికంటేను. ప్లేయర్ మధ్య రెస్పెక్ట్ ఇవ్వడు, కోచ్ ఉన్నాడే మనతో అన్న కోచ్తో ఆట గురించి ఎక్కువసేపు మాట్లాడాలి, ఏ విధంగా మా తప్పులు తెలుసుకొని ముందుకు సాగాలి, ఏం లేదు. మ్యాచ్ ఓడిపోయినా ఒకటే, మ్యాచ్ గెలిచినా ఒకటే విధంగా ఉంటారు. అట్టుంటే అసలు ముందు మ్యాచ్లు ఇంకా మీరు T20 వరల్డ్ కప్ కాదు కదా, ఇప్పుడు మీరు ఎట్టయితే మీరు క్వాలిఫై అవ్వకుండా వెళ్ళిపోయినారో ఇంకా వచ్చే మ్యాచ్లకు కూడా అట్టే ఉంటాయి, ఇంక మీరు ఈ విధంగానే కానీ ఉంటే అని చెప్పేసి చాలా అంటే చాలా అయితే అడగడం జరిగిందనమాట. వీళ్ళు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎందుకు అడిగినాం రా ఇతను క్వశ్చన్ని అనే విధంగా అతనైతే జవాబు ఇచ్చినాడు. సో మొత్తానికి ఈ షాహీన్ అఫ్రీది గురించి అయితే చెప్పినాడు కదా హెడ్ కోచ్, అందువల్ల వాళ్ళ ప్లేయర్స్కి కానీ కొంచెం వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందంట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అలాగే ఇంకోటి ఏంటంటే షాహీన్ అఫ్రీది గురించి హెడ్ కోచ్ మరీ అందరి ప్లేయర్ల కంటే దారుణంగా మాట్లాడినాడు కాబట్టి అతన్ని అయితే 1 year అయితే బ్యాన్ చేయబోతుందంట ఈ క్రికెట్ ఏదైతే ఉందో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఎక్కువగా టీమిండియా అంటే నచ్చదండి ఇతనికి. పాకిస్తాన్ ప్లేయర్లు కొందరన్నా కొంచెం మంచిగా మాట్లాడతారు, కానీ ఇతను మరీ దారుణంగా మాట్లాడతాడు అనమాట. అంటే మన టీమిండియా ఏమైనా చిన్న టీంతో ఓడిపోవడాలు కానీ పెద్ద టీంతో ఓడిపోయింది దేంతో ఓడిపోయినా సరే ఇంక ఇతను మామూలుగా అయితే హ్యాట్ చేయడు. సో అలాగే విరాట్ కోహ్లీ గురించి కూడా చాలా అంటే చాలా ఇంటర్వ్యూలో బ్యాడ్గా మాట్లాడడం జరిగింది. బాబర్ అజాన్ని ముందుకు తీసుకొని వస్తాడనమాట ఇతనితో పోలిస్తే. సో దానికి కోహ్లీతో అలాగే టీమిండియాతో పెట్టుకుంటే ఎలా అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికైతే నిరూపించడం జరిగిందనమాట. సో మొత్తానికి గైస్ ఇది వీడియో అంటే మనకి కొత్త ఛానల్ అనమాట, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.